ప్రతి పండగకి కలుసుకుంటున్నాను కదా, అలాగే ఈ శ్రీరామనవమికి కూడా మీతో మాట్లాడదామని వచ్చాను. ఒకటే మాట, ఒకటే బాణం, ఒకటే పత్ని, ఎవరి విశేష లక్షణాలని శ్రీరామచంద్రుల వారి. మరి అటువంటి శ్రీరామచంద్రుడి ఆ నామమే మధురం. ఆ శ్రీరామ అన్న మాటలోనే ఉందండి ఒక శక్తి. చెరకు తేనె మీగడ పాలు చక్కెర పండ్లు సార విహీనాలు. చెరకు తేనె మీగడ పాలు చక్కెర పండ్లు సార విహీనాలు. ప్రభు నీ నామమే మధురంబు రుచిరంబు. ప్రభు నీ నామమే మధురంబు రుచిరంబు. రూపగుణ కరుణ ధీరగుణ సదయ సుమనోమోహన. సదా నీదు దర్శనమే సదానందము. నీ సందర్శ నందమే చిదానందము. ప్రభు నీ పాదరాధనే తపో సాధన. సందర్శానందమే సదానందము. నీ సందర్శానందమే చిదానందము. జై శ్రీరామ్. చిన్నప్పటి నుంచి నేను మా ఇంటి ఎదురుగుండా ఉన్న ఆ కోదండ రామాలయాన్ని చూస్తూనే పెరిగానండి. అక్కడ మా తాతయ్య వల్లూరుపల్లి సుబ్బయ్య గారే ఆ కోదండ రామాలయం స్థాపకులు. ఆయన ధర్మకర్త. ఆయన అక్కడ పురాణాలని చదివి వినిపిస్తూ ఉండేవారు ఊరందరికీ. వాళ్ళతో పాటు నేను కూడా చిన్నప్పటి నుంచి అవి వింటూనే ఆ నేపథ్యంలోనే పెరిగాను. అందుకే ఆ శ్రీరామ భక్తి నా నరాల్లోనూ వ్యాపించి ఉంది. మరి అక్కడి నుంచి విజయవాడ వచ్చేసినాక కూడా అన్నీ ఎక్కువ మైథలాజికల్ పిక్చర్స్ చూస్తూ ఉండేవాడు. అప్పట్లో అవే ఎక్కువ వస్తుండేవి. సంపూర్ణ రామాయణం, సీతారామ కళ్యాణం, మరి భక్త హనుమాన్, భక్త ప్రహ్లాద, ఇలాంటి సినిమాలు చూసేవాడు. ఆ చూసినప్పుడు అవి కూడా మరి ఆ చిన్న వయసులో ఓహో దేవుళ్ళు అంటే ఇలా ఉంటారు గౌన్లు, అలా అంటే ప్రత్యక్షం అవుతారు గౌన్లు. అలా ప్రత్యక్షం అయితే మనం కూడా ఏమన్నా శ్లోకాలు చదవాలేమో. వాడు ప్రత్యక్షం అయితే పెద్ద పెద్ద శ్లోకాలు చదువుతుండేవారు. ఓహో మనం కూడా ఇలా చదవాలి గౌన్లు అనుకునేదాన్ని. నవ్వు వస్తుంది ఇప్పుడు తలుచుకుంటే. ఆ తర్వాత ఒకసారి నాకు కల్లో సీతారాములు పుష్పక విమానం అలా ఆకాశంలో వెళ్ళిపోతున్నట్టు, అక్కడి నుంచి ఇలా ఆశీర్వదిస్తున్నట్టు కల వచ్చింది నాకు. మరి అట్లా సినిమాల్లో పుష్పక విమానాలు చూపించేవారు. సో అది బహుశా నా మైండ్లో అది ఉంది గౌన్లు. అలా సీతారాములు చక్కగా పూలు కట్టిన పుష్పక విమానం అనమాట. దాంట్లో అలా వెళ్తూ జస్ట్ ఇలా ఇలా ఆశీర్వదిస్తున్నట్టుగా నాకు కల వచ్చింది. అంటే ఆ సీతారాములు ఎలా ఉన్నారంటే మనకి క్యాలెండర్ ఒకటి ఉండేది అప్పట్లో, చక్కటి విగ్రహాలు అనమాట. ఆ సీతారాముల విగ్రహాలే నా కళ్ళలోకి వచ్చినాయి. అది మా తాతగారి చెప్తే చాలా మంచి శకునమ్మ, చాలా మంచిది, నీకు జీవితం అంతా కూడా ఆ శ్రీరామ రక్ష ఉంటుంది అని ఆశీర్వదించారు. ఎంఎస్సి అయిపోయింది. ఎంఎస్సి చదివిన తర్వాత ఈ ఖాళీ సమయంలో ఎందుకులే ఉండటం అని మా నాన్నగారితో కలిపి నేను భద్రాచలం వెళ్ళాను. భద్రాచలంలో అక్కడ రాముని కళ్యాణం చూడడానికి వెళ్ళాము. చూసాము కళ్యాణం అంతా, కన్నుల పండుగ. అక్కడి నుంచి పర్ణశాల వెళ్ళాం. ఆ పర్ణశాల నిజంగా ఎంత అద్భుతంగా ఉందంటే, అలాగే కొండ మీద రాములు వారి పాదాలు ముద్రలు ఉన్నాయి అక్కడ. తర్వాత ఒక చెట్టు, శూర్పణఖ చెట్టు ఉంది. ఆ శూర్పణఖ చెట్టుని ఏంటంటే అందరూ రాళ్ళు వేసి కొడుతున్నారనమాట. ఆ బెరడు ఏంటంటే కొట్టగానే ఎరుపు రంగు వస్తుంది. ఆ తర్వాత ఒక కొండ రాయి మీద సీతమ్మ వారి చీర బార్డర్ ఇలా ఆరేసినట్టుగా కనిపిస్తుంది. ఇవన్నీ చూసాం. చాలా అద్భుతంగా ఉంది. మంచి ట్రిప్ చూసుకున్నాం అనుకున్నాం. ఇంకా తర్వాత బయలుదేరి ఇంకా మేము రిటర్న్లో వచ్చేస్తున్నాం విజయవాడ. వస్తుంటే దారిలో కొంత దూరం వచ్చాక ఒక ఊళ్ళో బస్సు చెడిపోయింది. ఆ చెడిపోతే అక్కడ కూర్చుని ఏంటి ఇదేం ఊరు ఏంటంటే కొత్తగూడెం అన్నారు. అక్కడ గణేష్ టెంపుల్ ఉంది, దాని ఎదురుగుండా సరిగ్గా ఒక చెట్టు ఉంది. ఆ చెట్టు కింద నేను మా నాన్నగారు కూర్చున్న తర్వాత కాసేపటికి అది బాగా అయిపోయింది బస్సు. అక్కడి నుంచి బయలుదేరాం. అంటే బహుశా అదే నాంది అనుకుంటాను నాకు కొత్తగూడెం ప్రవేశానికి.
విజయవాడ వచ్చేటప్పటికి ఒక చిన్న పేపర్ కటింగ్ అది అడ్వర్టైజ్మెంట్ వచ్చిందనమాట. అదేంటంటే మా బాబాయి వెల్లంకి వెంకటరామారావు, ఆయన ఖరగ్పూర్ ఐఐటి అక్కడ ఇంజనీరింగ్ చేసి అక్కడి నుంచి ఆయన కలెక్టర్లో జాబ్ చేస్తూ ఈ అడ్వర్టైజ్మెంట్ స్లిప్ నాకు పంపించారు. అదేంటంటే కొత్తగూడెం రామచంద్ర కాలేజీలో జువాలజీ లెక్చరర్ పోస్ట్ ఉందమ్మా, నువ్వు అక్కడ వెళ్ళి ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వు అని పంపించారు. సరే నేను 1 వీక్లో వెంటనే వెళ్ళి కొత్తగూడెం మళ్ళీ వచ్చాను. అప్పుడు మా నాన్నగారు అన్నారనమాట, కొత్తగూడెం అదే ఆ రోజు మనం బస్సు ఆగిపోయింది చూడు అదే అని. సరే ఆ కాలేజీకి వెళ్ళాము, అక్కడ ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాను, సెలెక్ట్ అయ్యాను. అంటే జస్ట్ మొత్తం భద్రాచలం వెళ్ళిన దగ్గర నుంచి 15 డేస్లో నేను అక్కడ కాలేజీలో జువాలజీ లెక్చరర్గా జాయిన్ అయిపోయాను. అప్పుడు అనిపించింది అనమాట నాకు, ఈ శ్రీరామచంద్ర వారే నాకు దశ దిశ నిర్దేశం చూపించారేమో అనిపించింది. ఎందుకంటే ఆ కాలేజీ పేరు శ్రీరామచంద్ర గవర్నమెంట్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్, ఆ ప్రిన్సిపాల్ గారి పేరు రఘురామారావు గారు, ఆ తర్వాత కాలేజ్ ఉన్న ఏరియా పేరు ఏంటంటే రామవరం. మా నాన్నగారి పేరు సీతారాం బ్రహ్మం, నాకు ఈ లెటర్ పంపించిన బాబాయ్ పేరు కూడా రామారావు. మరి ఇవన్నీ చూడటమే కాకుండా ఇంకొకటి అండి, మా మామగారు మా వారు ప్రభాకర్ చౌదరి గారి తండ్రి గారి పేరు కూడా రామారావు గారే. చూసారా, అంతా రామమయం. సో నేనేమనుకున్నానంటే ఆ రాముడే మా బాబాయ్ రూపంలో ఆ కాగితాన్ని నాకు పంపించాడా అని చెప్పి నేను అనుకున్నాను. అంటే యథార్థ సంఘటనలు మీతో నేను షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇంకా తర్వాత నేను ఎంఎస్సికి వెళ్ళినప్పుడు అక్కడ మేము బాంబే టూర్ వెళ్ళాం. అందరం ఒక 15 మంది బ్యాచ్ వెళ్ళాము. అక్కడ అంతా మెరైన్ డ్రైవ్, తర్వాత హ్యాంగింగ్ గార్డెన్స్, మలబార్ హిల్స్ అవన్నీ చూడాల్సినవన్నీ మెయిన్వన్నీ చూసేసిన తర్వాత అక్కడ హోటల్లో భోంచేసి నైట్ బస్ ఎక్కాము. అందరం ఎక్కుతుండగా ఏమైందంటే కొంతమంది ఎక్కేశారు, ఇంకా జస్ట్ 3 మిగిలిపోయాం. అప్పటికే బస్సు రష్గా ఉంది, బస్సు కదిలిపోయింది. ఇంకా ఆయనేమో మా ప్రొఫెసర్ గారు ముందు ఉండిపోయారు, కొంతమంది వెనకాలలో మేము ఎక్కేవలేదో కూడా వాళ్ళు చూసుకోలేదు. ఇక మేము 3 ఉండిపోయాం. మేము 2 లేడీస్, ఒక జెంట్ అన్నమాట. ఇంకా సరే మేము అనుకున్నాం అంటే తర్వాత బస్సు వస్తుంది కదా, అదే బస్సులో ఎక్కుదా అని అక్కడే నుంచున్నాం. ఆ తర్వాత వెంటనే ఇంకో బస్సు ఏదో 186 బియో ఏంటో నంబర్ నాకు గుర్తులేదు వచ్చింది. సరే ఆ బస్సు ఎక్కేసాం మేము అడగకుండా. ఎక్కేసిన తర్వాత టికెట్ తీసుకునేటప్పుడు కొంత దూరం వెళ్ళిపోయింది బస్సు. టికెట్ తీసుకునేటప్పుడు మేము ఫలానా ప్లేస్ అని చెప్పేటప్పటికి కండక్టర్ బస్సు ఆపేసి దిగిపోండి, ఉతరవు నై చేత ఉదర్ అని చెప్పేసి తక్కువ దింపేశాడు మమ్మల్ని. ఇక మేమేం చేయాలి, ఎక్కడున్నామో తెలియదు, ఎక్కడికి వచ్చామో తెలియదు, కనీసం మేము ఉన్న చోటు ఉంటే వాడు వెతుక్కుంటూ వచ్చేవారు. సరే ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఏంటి భగవంతుడా ఏంటి ఇలా జరిగిందని దేవుని తెలుసుకున్నాం. సరే అక్కడ నిలబడి మేము డిస్కస్ చేసుకుంటూ ఉన్నాము. ఈ లోపుగా ఏం జరిగిందంటే ఎదురుగుండా ఒక ఆయన ఇలా స్లోగా కార్ తీసుకుని ఎందుకో అలా పార్క్ చేసి అక్కడ ఆగాడు. ఆగి దిగి నడిచి నా దగ్గరికి వచ్చాడు. వచ్చి ఏమ్మా తెలుగువారా అని అడిగాడు. అంటే అవునండి తెలుగు మీకు తెలుగు వస్తుందా అంటే అవును అంటే ఏంటమ్మా ఇలా ఉన్నారు అని అడిగాడు ఆయన. అంటే చెప్పాను ఇలా ఎక్స్కర్షన్కి వచ్చామండి, పలానా భవనం అక్కడ మాకు రెసిడెన్స్ ఇచ్చారు, మేము ఇలా అని చెప్పగానే ఆయన మీరు కంగారు పడకండి, మీరు చెప్పిన అడ్రస్ ప్రకారం నేను మీకు బస్సు ఎక్కిస్తాను అని చెప్పి ఆయన ఆగి మళ్ళీ ఆ బస్సు ఏదైతే వెళ్తుందో ఆ బస్సు వచ్చేదాకా ఆగి ఆయన మమ్మల్ని బస్సు ఎక్కించి మమ్మల్ని క్షేమంగా పంపించాడు. ఇదండి, లేదంటే ఆ బాంబే మహానగరంలో అసలు ఏమైపోయేవాడో తలుచుకుంటే భయం వేస్తుంది నాకు. ఆ శ్రీరామచంద్రుడే ఆయన రూపంలో నాకు ఇలా సహాయం చేశాడేమో అనుకుంటాను నేను. ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ డే ఆ బాంబేలోనే ఇంకో ప్లేస్ చూపించడానికి మా ప్రొఫెసర్ గారు తీసుకెళ్తున్నారు. సరే అందరం బయలుదేరి వెళ్తుండగా ఒక రోడ్డు క్రాస్ చేయాల్సి వచ్చింది. మేము ఆ జీబ్రా లైన్స్ ఉన్నాయి, అవన్నీ పెద్ద బ్యాచ్ కదా మాది, అందరు దాటుతుంటే ఇంకా 3-4 ఉన్నాం. సిగ్నల్ పడిపోయింది, ఇంకా గ్రీన్ సిగ్నల్ అని ఇంకా కార్లన్నీ బయలుదేరిపోయింది. అసలు కంగారు అయిపోయింది, చుట్టూ ప్రపంచం గిరగిరగిర తిరిగిపోతున్నట్టున్నాయి. ఇంకా అది ఇటు చూస్తే అటు చూస్తే అయితే 1 వే ట్రాక్ కాబట్టి ఇంకా అదృష్టం ఆ ఒక్క సైడ్ నుంచే వస్తుంది కారు. ఇంకా నేను ఏం చేయలేక కళ్ళు మూసేసుకుని నిలబడిపోయాను. ఇది అయిపోయింది, ఇంకా ఇదే లాస్ట్, ఇదేంటి ఇక్కడికి వచ్చి బాంబేలో ఇలా అయిపోయాను అని కళ్ళు మూసుకుని ఉంచుని ఒక 2 నిమిషాలు తెరవట్లే నేను. తర్వాత బేటీ అని సౌండ్ వినపడింది. ఏంటా అని చూస్తే ఆ కారు ఆయన అంత దూరం నుంచి నన్ను చూస్తూ వచ్చాడు అనమాట. వచ్చి దగ్గర దాకా వచ్చి తూనే ఠీక్ కియా బేటీ, तुम वैसा ही खड़ा है, देखो वो लोग आगे चले गया पीछे चलेगा
ऐसा करे तो हम कंफ्यूज हो जाते ड्राइविंग में। तूने अच्छा किया बेटी, ठीक किया, कुछ नहीं हुआ, సీదా చలో, జల్దీ జల్దీ నహీ చల్నా అని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు. అమ్మో, ఎంత గండం గడిచింది, నాకు ఎంత అదృష్టం నిజంగా మళ్ళీ అనిపించింది. ఆ దేవుడే ఈ రూపంలో వచ్చి నన్ను కాపాడాడేమో. ఆ సంఘటన ఎప్పుడు తలుచుకున్నా నాకు ఒక క్షణం అది ఎలా ఆ భయం అనేది నాకు అనిపిస్తుంది ఇప్పటికీ కూడా. ఇంకా అది అయిపోయింది బాంబే సంఘటన. నెక్స్ట్ ఏంటంటే, మేము మా పెద్ద డాక్టర్ అర్పితాన్ని తీసుకొని కర్ణాటకకి కేసెట్ కౌన్సిలింగ్కి వెళ్ళాం. తనకు ర్యాంక్ వచ్చింది, ఇంజనీరింగ్ కోసం సీట్ కోసం వెళ్ళాము. తనకి అంతా చూసాము, అయిపోయింది, సీట్ వచ్చేసింది. సెలెక్ట్ చేసుకుంటున్నాం ప్లేసెస్. ఇక ప్లేస్ సెలెక్ట్ చేసుకుంటే ఫీజు కట్టేయటమే. ఈలోపుగా భద్రాచలం నుంచి మా వారి రిలేటివ్ అనమాట, చావా రమణని, అతని ఫోన్ కాల్. అంటే నేను రమణ ఒక్క నిమిషం ఆగు, మేము ఫీజు పే చేస్తున్నాం అంటే, ఉండండి కట్టొద్దు ఫీజు, మీకు ఇక్కడ భద్రాచలంలో పాలరాజు ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ వచ్చింది అర్పితాకి, మీరు ఇక్కడే జాయిన్ చేయండి, ఎందుకు అంత దూరం ఎందుకు, చాలా మంచి కాలేజీ అని చెప్పేటప్పటికి వెంటనే మళ్ళీ ఆలోచించలేదు నేను. మాకు వద్దని చెప్పి క్యాన్సిల్ చేసేసుకుని మేము వెనుదిరిపోయామన్నమాట. ఎందుకంటే మన ఊళ్ళో దగ్గరలో ఇంజనీరింగ్ కాలేజ్ ఉన్నప్పుడు ఎక్కడో తీసుకెళ్ళి కర్ణాటకలో 4 సంవత్సరాలు ఎందుకు అమ్మాయిని పెట్టడం అని, అమ్మ భగవంతుడు అంటే ఆ శ్రీరామచంద్రుడే మళ్ళీ మమ్మల్ని కాపాడాడేమో ఇంత దూరం పంపించకుండా అని సంతోషపడి వెనక్కి వస్తున్నాం. దారిలో దేవుడు దర్శనం చేసుకుందా అని తిరుపతిలో ఆగాం. ఇంకా తిరుపతి వెళ్ళాము, ఆ లైన్లో నుంచున్నాము. కొంతసేపు అయింది, ఇంకా జర్నీ చేసేస్తున్నాం కదా, రెస్ట్లెస్ ఉంది, చాలా స్ట్రెయిన్. అయినా సరే మళ్ళీ రాలేములే అని చెప్పి నుంచున్నాం. కాసేపటికి నాకేంటో కళ్ళు తిరగటం మొదలెట్టింది. ఏంటో నిలబడలేనట్టు కళ్ళు తిరుగుతడం మొదలెడితే నేను మా డాక్టర్ చెప్పాను, నాకు ఏంటో కళ్ళు తిరుగుతున్నాయి, సంథింగ్ అనీజీగా ఉంది, నేను నిలబడలేకపోతున్నాను అనేప్పటికీ ఇంకా వెంటనే మా వారు తను కంగారు పడుతున్నారు ఏం చేయాలని. ఈలోపు అక్కడ క్యూ మెయింటైన్ చేసే కానిస్టేబుల్ అతను నా దగ్గరికి వచ్చాడు. వచ్చి ఏంటంటే తను చెప్పిందనమాట, అర్పిత మమ్మీ నిలబడలేకపోతుంది, కళ్ళు తిరిగిపోతున్నాయి, ఇప్పుడు ఎలాగో ఏం చేయాలంటే, మీరేం కంగారు పడకండి అమ్మా, నేను మిమ్మల్ని మీ అమ్మగారిని నేను తీసుకెళ్ళి డైరెక్ట్ దర్శనం చేయిస్తానని చెప్పి తను స్వయంగా తీసుకెళ్ళి మా ఇద్దరిని తీసుకెళ్ళి డైరెక్ట్గా ఆ క్యూలో ఇంక 2-3 ఉన్న చోట మమ్మల్ని నిలబెట్టాడు. ఎంత చక్కగా చూసామంటే ఆ దివ్యమంగళ విగ్రహాన్ని కళ్ళారా చూసి అనుకున్నాను, నువ్వే నన్ను కాపాడావు, ఆ లైన్లో పడిపోకుండా నన్ను తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టావు కదా అని చెప్పి మనస్ఫూర్తిగా నేను దండం పెట్టుకున్నాను. అంటే ఆ రోజు ఆ కానిస్టేబుల్ రూపంలో నన్ను దేవుడు అలా రక్షించి తీసుకెళ్ళాడేమో అనే భావన నాకు వచ్చింది. ఆ తర్వాత ఎప్పుడో 1 గంట సేపటికి మా వారు ఆ లైన్లో నిలబడి వచ్చారనమాట. ఆ సంఘటన కూడా ఇప్పటికీ తలుచుకుంటే నాకు నిజంగా మహిమలు అంటే ఇలా ఉంటాయి కావాలి అని అనుకున్నాను నేను. నేను, మా వారు, మా డాక్టర్ అమృత అందరం కలిసి కారులో కొత్తగూడెం నుంచి హైదరాబాద్ వెళ్తున్నాం అనమాట. అంటే మేము బయలుదేరేటప్పటికే ఈవినింగ్ అయిపోయింది. ఎంత వెళ్ళిపోతాం అని స్టార్ట్ చేసి వెళ్తుంటే సుజాత్ నగర్ అది దాటిన తర్వాత అనుకోకుండా కారుకి ఏదో ట్రబుల్ వచ్చింది. వస్తే ఇంకా అందరం కారు దిగాము. ఇంకా మా వారిని చూస్తున్నారు, ఇక్కడ ఏమైనా మెకానిక్ ఉన్నారా, మెకానిక్ షెడ్ ఉందా ఏంటి అని చూస్తున్నారు. ఈలోపు రోడ్డు పక్కనే ఈ లంబాడి తండాలు ఉంటాయి, అక్కడ కొన్ని ఇళ్ళు లాంటివి ఉన్నాయన్నమాట. అందులో నుంచి ఒక కుర్రాడు రోడ్డు మీదకి వచ్చేసాడు. ఆ కారు చూసి, ఆ కారు దగ్గర నన్ను చూసి గబగబా నా దగ్గరికి వచ్చి, మేడం గారు అంటే అతను నా స్టూడెంట్ అనమాట కాలేజీలో, మేడం గారు మీరేంటి ఇలా ఇక్కడ నిలబడ్డారు ఏంటంటే, బాబు కారు ఇట్లా ట్రబుల్ ఇచ్చిందంటే, ఇక్కడ మెకానిక్లు ఎవరు ఉండరండి, ఈ టైంలో అసలే ఉండవు, ఇక్కడ షెడ్ కూడా లేదు అనేటప్పటికి ఇంకా మా వారేమో కొత్తగూడెం ఫోన్ చేస్తాను నేను, అక్కడి నుంచి అయినా వస్తాడేమో అని ఆలోచిస్తుంటే, మీరు ఇక్కడ ఎందుకు నుంచోవటం మేడం గారు అని వాళ్ళ ఇంట్లో తీసుకెళ్ళాడు. వాళ్ళ ఇంట్లో తీసుకెళ్తే వాళ్ళ లేడీస్, వాళ్ళ అమ్మ, వాళ్ళ చెల్లి, వాళ్ళ పెద్దమ్మ, వాళ్ళ నాన్న అంతా పెద్ద కుటుంబం ఉంది అక్కడ. వాళ్ళందరికీ మా మేడం గారు వచ్చారు, మా మేడం గారు వచ్చారు, వాళ్ళందరూ ఎంత సంతోషపడిపోయారో, ఎక్సైట్ అయిపోయారు. పెద్దమ్మ వచ్చిందా, మన ఇంటికి వచ్చిందా, మా ఇంటికి వచ్చిందా అని ఇంకా కూర్చోబెట్టి, వాళ్ళకి ఏదో నొలక మంచాలు ఉన్నాయి వాడి మీద కూర్చోబెట్టి గబగబా ఏదేదో చేయాలని, ఆతిథ్యం ఇవ్వాలని
ఆరాటం పడిపోయారనమాట. ఏం వద్దులేమ్మా మేము వెళ్ళిపోతాం కదా హైదరాబాద్ అంటే కూడా వినకుండా పాపం కట్టెలు పోయేసుకొని ఆ జొన్న రొట్టెలు అవి చేసి మాకు పెట్టి తినేదాకా ఊరుకోలేదు. ఇదంతా జరిగేటప్పటికి మెల్లిగా ఆ కారు రిపేర్ అయింది. కానీ అసలు వాళ్ళు చూపించిన ఆప్యాయత అసలు అది నేను మర్చిపోలేను అనమాట. ఆ టైంలో నిజంగా ఆ కుర్రాడి రూపంలోనే ఆ భగవంతుడు నాకు సహాయం అందించాడేమో. మరి లేకపోతే ఆ రాత్రి ఎంత ఇబ్బంది అయ్యేది మాకు. అది కూడా నేను ఎప్పుడు గుర్తుపెట్టుకుంటాను ఆ సంఘటన. ఆ తర్వాత మేము హైదరాబాద్ నుంచి రిటర్న్ అయ్యేటప్పుడు ఆ లేడీస్ అందరికీ కూడా కొన్ని చీరలు, పిల్లలకు బట్టలు, స్వీట్స్ అవన్నీ తెచ్చిచ్చాం. వాళ్ళు ఎంత సంతోషపడిపోయారో. మేము మర్చిపోకుండా మళ్ళీ తెచ్చి మాకు ఇచ్చారా అమ్మ అని. అలాగే ఇంకోసారి ఏమైందంటే మేము కొత్తగూడెం, నేను అమృత ఉన్నాం ఈసారి రిజిస్ట్రేషన్ చేసి కొత్తగూడెం నుంచి విజయవాడకి రిటర్న్ అవుతున్నాం. అప్పుడు కూడా రిజిస్ట్రేషన్ అయ్యేటప్పటికి 7 అయిపోయింది, లేట్ అయిపోయింది. పర్లేదులే వెళ్ళిపోతాం కదా అని బయలుదేరి మళ్ళీ సగం దూరం వచ్చేటప్పటికి టైర్ పంచర్ అయింది. టైర్ పంచర్ అయితే ఏముందనే, టైర్ జనరల్గా అప్పుడప్పుడు అవుతూనే అంటే వేస్తాడు కదా అని కూర్చుంటే మెల్లగా చెప్తున్నాడు డ్రైవరు, అమ్మ జాకీ లేదు, నేను ఆ టూల్ కిట్ మర్చిపోయానని. ఇదేంటి టూల్ కిట్ మర్చిపోవటం ఏంటి కుమార్? అతని పేరు కుమార్. ఏంటి ఇలా చేసావంటే, కాదమ్మా అది కారు కడుగుతూ నేను అక్కడ మర్చిపోయాను, నేను ఏదైనా చూస్తాను కారులో అని వస్తే అని అంటే మేము దిగి నుంచున్నాం ఏం చేయాలని. అలా కాసేపు నుంచినప్పటికి అటు నుంచి అంటే విజయవాడ సైడ్ నుంచి ఒక కారు వస్తుంది. ఆ కారులోంచి కారు ఆపుకొని నన్ను చూసి వాడు దిగి నా దగ్గరికి వచ్చారు. వాళ్ళకి నేను తెలుసు కానీ వాళ్ళు తెలియదు. వాళ్ళు చూసి, మేడం గారు మీరేంటి ఇట్లా మధ్యలో ఇట్లా ఉండిపోయారు ఏంటంటే, నేను చెప్పాను ఇదిగో కారు ఇట్లా ట్రబుల్ ఇచ్చింది, మరి వెనక్కి వెళ్ళాలన్నా సగం దూరం వెళ్ళాలి, లేదా కారు అక్కడి నుంచి రావాలన్నా కష్టం కదా అంటే, మీరేమి ఇదవద్దు మేడం గారు, మీరు మా కారులో కూర్చోండి, హాయిగా చక్కగా వేసేస్తాం కూర్చోండి, మేము మా డ్రైవరు మీ డ్రైవర్ ఇద్దరు కలిసి ఆ కారుని సెట్ చేసేస్తారు అన్నారు. తర్వాత ఒక 20 మినిట్స్లోనే మొత్తం అంతా కారు రెడీ చేసే వరకు ఆ కారులో కూర్చున్నాం. అసలు నాకు అనిపించింది, ఆ డ్రైవరు చిన్న కుర్రాడు, మేమిద్దరం లేడీస్ని, అక్కడ ఏమీ లేదు, నిర్మానుష్యంగా ఉంది. అసలు ఏంటి పరిస్థితి అని కొంచెం ఇబ్బందికరంగా అనిపించింది నాకు. ఏంటి ఇట్లా లేట్ నైట్ బయలుదేరకూడదేమో మనం అని అనుకున్నాను. నిజంగా ఆ రోజు వాళ్ళని చూస్తే నాకు, ఓ దేవుడు వీళ్ళ రూపంలో నాకు సాయం చేయటానికి వచ్చాడని నేను వాళ్ళకి చాలా థ్యాంక్స్ చెప్పాను. నేను మర్చిపోలేను. మా అమృత అయితే వాళ్ళకి నన్ను పెట్టి అందరినీ కలిపి ఫోటో కూడా తీసుకున్నాం మేము. నేను అది కూడా మీకు షేర్ చేస్తాను. సో ఇలాంటివన్నీ సంఘటనలు తలుచుకుంటూ ఉంటే నాకు భగవంతుడు మనకి వేరే ఏదో మనకి ఊహించిన పటాల్లో లాగానో అలాగ మనకి ప్రత్యక్షమవడు. ఒక మనిషి రూపంలోనే మనకు కనిపిస్తూ ఉంటాడు. మనం తెలుసుకోగలిగితే మనకి ఎవరైతే మనస్ఫూర్తిగా మనకు సహాయం చేస్తారో వాళ్ళే భగవంతుడి రూపం అనుకోవాలి మనం. మీ అందరి జీవితాల్లో కూడా ఇలాంటి సంఘటనలు జరిగే ఉంటాయి. మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఎలాంటి రూపాల్లో మీకు ఆ భగవంతుడు మీకు దర్శనం ఇచ్చాడో మీకు అర్థమవుతుంది. సో మీ అందరికీ శ్రీరామచంద్రుడు మీకు ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలగజేయాలి. శ్రీరామ రక్ష. థ్యాంక్ యూ. జయంతి వల్లూరుపల్లి. సీ యూ సూన్.